భయంతోనో గౌరవంతోనో ఎవ్వరికీ తల వగ్గాల్సిన పనే లేదు. మాట్లాడు రాహుల్, సరస్సును పెళ్లి చేసుకుంటావా? చెప్పు రాహుల్, నువ్వు చెప్పే సమాధానం మీద ఒక అమ్మాయి జీవితం, స్నేహితుడిగా నా బాధ్యత ఆధారపడి ఉంటాయి. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం అంటే ఇది. మన నిర్ణయాన్ని ఎదుటి వాళ్ల మీద రుద్దడం అంటే ఇది. అభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడం అంటే ఇది. అన్నీ చేసేది ఆయన, బ్లేమ్ చేసేది మాత్రం నన్నా. ప్రీతిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్న రాహుల్ని బలవంతంగా ఆయనకి నచ్చిన అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం కొడుకు జీవితం గురించి ఆలోచించినట్టు ఎలా అవుతుంది? ఆ రోజు ఒప్పుకుంది ఆవిడికి భయపడని చెప్పు రాహుల్. మా ఇద్దరి గురించి ఆలోచించి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు రాహుల్. డాడ్, మీరు ఆవేశపడద్దు. మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. రాహుల్, నిన్నే అడుగుతున్నాను, నా ఓపికని కోపంగా మార్చొద్దు. మాట్లాడు. ఇక చాలు. ఎన్నిసార్లు అడిగినా వాడి నిర్ణయం మారదు. ప్రీతితో నిశ్చితార్థం ఆగదు. ఈ వృధా ప్రయత్నం వద్దని చెప్పు నవ్య. సరే రాహుల్, నీ మౌనం నాకు సమాధానం కాదు. రాత్రి 8 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. అప్పట్లోగా నీ సమాధానం నా నిర్ణయంతో ఏకీభవిస్తే మంచిది. లేదంటే నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతాయి. రాహుల్, నువ్వు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడుండు. ఎవరి మాటల వల్ల, బెదిరింపుల వల్ల చేంజ్ అవ్వద్దు. సరే, దాని పేరు తలుచుకోవడానికే అసహ్యంగా ఉంది. అలాంటి దాని మెళ్ళో తాళి కాదు కదా, నీ కాలి గోరు కూడా టచ్ చేయడానికి వీల్లేదు. నీ నిర్ణయం మన భవిష్యత్తు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? సరస్సు గురించి నీకు బాగా తెలుసు కదా. ప్రీతి కన్నా సరస్సు బెటర్ చాయిస్. సరస్సును పెళ్లి చేసుకుంటానని డాడీకి చెప్పన్నయ్యా. ఏం చెప్పను నవ్య, చూసావు కదా ఎంత పెద్ద గొడవ అయిందో. నన్ను ఆలోచించుకునివ్వు. ఏంటి రాహుల్ బాబు ఇదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో, ఎవరికి ఏ ప్రమాదం వస్తుందో అని చాలా భయంగా ఉంది. ఏం కాదు సరసు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నైట్ అంత క్లియర్ గా చెప్పినా డాడీ ఏంట్రా అంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు? సరసు లైఫ్ కి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని అదే ఆలోచిస్తున్నారేమో. డాడ్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి ఇలా మాట్లాడారు.
8 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఏం చెప్పాలి? ఎవరికి ఫేవర్ చేయాలి? నిజంగా వాళ్ళ మనసులో అదే అభిప్రాయం వాళ్ళకుండుంటే 2 సార్లు అడిగినప్పుడైనా ఒక్కసారైనా నిజం చెప్పేవాళ్ళు. నువ్వు ఉన్నావన్న ధైర్యం కన్నా వాగ్దేవి ఏం చేస్తుందోనన్న భయమే ఎక్కువగా ఉంది. సరే, ఛే! దాని పేరు తలుచుకోవడానికే అసహ్యంగా ఉంది. మామయ్య, ఇలా భయపడుతూ పిలిచే రోజులు దూరం కాబోతున్నాయమ్మా. ఈ ఇంట్లో వాగ్దేవి ముందు కోడలుగా తిరుగుతూ ధైర్యంగా నన్ను మావయ్య అని పిలిచే రోజులు రాబోతున్నాయమ్మా. పిలుపు గురించి కాదు మామయ్య, నా కోసం ఈ గొడవలు అవసరమా చెప్పండి? అవసరం ఏంటమ్మా? ఇది నా బాధ్యత. చూసావు కదా ఎలా మాట్లాడుతుందో? అంతా తన నిర్ణయం ప్రకారమే జరగాలట. నేను కోరుకున్నట్టు చేయమంటే ఏవో కారణాలు చెప్తుంది. నీ అమ్మా నాన్న గొప్పతనం కళ్ళారా చూసి కూడా లెక్కలేనట్టు మాట్లాడుతుంటే నేను వింటూ ఎందుకు కోరుకుంటాను? వద్దు మామయ్య, ఆవేశపడకండి. నేను ఈ ఇంటికొచ్చింది మీరంతా ఆనందంగా ఉంటే చూడాలనే తప్ప ఇలా నా వల్ల గొడవలవ్వాలని కాదు. మాటల్లో వినపడిన విషయాలు ఒక్కొక్కసారి ఇలా అరుపుల్లోనే అర్థమవుతాయమ్మా. అర్థమవడం కాదు మామయ్య, మీ మధ్య దూరం అంతకంతకు పెరుగుతోంది. అది నాకు ఇష్టం లేదు. చాలు సరసు, ఇన్ని రోజులు మా గురించి ఆలోచించింది చాలు. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన సమయం వచ్చింది. రాహుల్తో నీ పెళ్లి జరిగితే నువ్వు ఏ సమస్య లేకుండా ఇక్కడే నా కళ్ళ ముందే నువ్వు సంతోషంగా ఉండొచ్చు. అలా కాకుండా ప్రీతితో రాహుల్ పెళ్లి జరిగితే నీ జీవితానికి న్యాయం చేయలేని వాడిగా జన్మంతా బాధపడతానమ్మా. ఆ కష్టం నాకొద్దమ్మా. అందుకే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. మామయ్య, అమ్మగారికి నేనే సరస్సు అన్న విషయం తెలిస్తే పెళ్లి కాదు కదా, క్షణం కూడా ఈ ఇంట్లో నన్ను ఉండనివ్వరు. ఈ ఇల్లు వాగ్దేవిది ఒక్కదాందే కాదు, నాది కూడా. ఎందుకుండనివ్వదు? నీలాగే రాహుల్ కూడా ఆవిడకి భయపడి నిజం చెప్పలేకపోతున్నాడు. అందుకే 8 గంటల వరకు టైం ఇచ్చాను. తన నిర్ణయం నాకు నచ్చితే అంతా మంచే జరుగుతుంది. లేదంటే నా నిర్ణయం ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. అది కాదు మామయ్య. వద్దు సరసు, ఇంకేం మాట్లాడద్దు. నా మీద నమ్మకం తప్ప నీ మనసులో ఏ అనుమానాలు భయాలు ఉండకూడదు. వెళ్ళు. ప్రీతి, ప్రీతి, ఏంటి బ్రో? ఆంటీ వాళ్ళ ఇంట్లో రాహుల్ పెళ్లి గురించి పెద్ద గొడవైందట. పెళ్లి గురించా? అవును. ఆ సరస్సు ఎవరో కానీ మొత్తం ఇష్యూ దాని చుట్టూనే తిరుగుతుందట. ఏంటి బ్రో ఇది? అంతా ఓకే అని రిలాక్స్ అవుతూ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం. ప్రీతి, ఈ విషయం ఫర్దర్ గా కాంప్లికేట్ అవ్వకుండా ఆంటీ దగ్గర క్లారిటీ తీసుకో. ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చలేకపోయినా పర్వాలేదు గాని డిస్టర్బ్ చేయకుండా, వాల్యూస్ ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలు. ఓకే, ఏదైనా అప్డేట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. బాయ్. హాయ్ ప్రీతి. హాయ్ ఆంటీ, ఫ్రీగా ఉన్నారా? యా, టెల్ మీ ప్రీతి. ఆంటీ,
రాహుల్తో నా పెళ్లి జరగడం అంకుల్కి ఇష్టం లేదా? ఎందుకలా అడుగుతున్నావు? అంటే మీ ఇంట్లో ఇదే విషయం మీద చాలా పెద్ద గొడవైందని తెలిసింది. ఇంతకు ముందు కూడా ఒకసారి రాహుల్ సరస్సుల పెళ్లి గురించి అంకుల్ మాట్లాడారు. అంకుల్ మాటలే గాని అప్పుడు నేనిచ్చిన రిప్లై గుర్తులేదా ప్రీతి? గుర్తుందా ఆంటీ? కానీ అంకుల్కి ఇష్టం లేకుండా ఆ ఇంటికి కోడలుగా రావడం, ఫ్యూచర్ లో వచ్చే డిస్టర్బెన్స్ కి నేను రీజన్ కావడం నాకిష్టం లేదు. ప్రీతి, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. నీకు రాహుల్ అంటే ఇష్టం. రాహుల్కి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమని ఆ రోజే చెప్పాడు కదా. అలాంటప్పుడు అందరి ఇష్టాయిష్టాల గురించి ఎందుకు ఆలోచించడం? అంటే అంకుల్ మాటలకి రాహుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడేమోనని. నో వే ప్రీతి. రాహుల్ గురించి నాకు తెలుసు. నా మాటే వింటాడు. నేననుకున్నట్టే ఉంటాడు. నీకు నా మీద నమ్మకం ఉందా? ఉందా ఆంటీ? కానీ నో మోర్ కానీస్ అండ్ కహానీస్ ప్రీతి. ఈ వాగ్దేవి మాట ఇచ్చింది అంటే జరిగి తీరుతుంది అంతే. మనం అనుకున్న టైంకే రాహుల్తో నీ ఎంగేజ్మెంట్ పక్కాగా జరుగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. బాయ్ ప్రీతి. బాయ్. రాత్రి 8 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. అప్పట్లోగా నీ సమాధానం నా నిర్ణయంతో ఏకీభవిస్తే మంచిది. లేదంటే నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతాయి. ప్రీతి, ఆంటీతో మాట్లాడావా? నీ డౌట్స్ కి థాట్స్ కి ఆన్సర్స్ దొరికాయా? దొరికాయి, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకైనా మంచిది, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే బ్రో. కమ్. ఆంటీ ఆ రోజే అంత స్ట్రాంగ్ గా చెప్పిన తర్వాత కూడా అంకుల్ ఎందుకు మళ్ళీ ఈ ఇష్యూ రైజ్ చేశారు? ఆ ఇంటికి తిరిగొచ్చిన వాణి ప్రాబ్లం సరిపోనట్టు కొత్తగా ఈ సరస్సు ప్రాబ్లం ఏంటో. ప్రీతి, త్వరగా రా. కమింగ్ బ్రో. రాత్రి 8 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. అప్పట్లోగా నీ సమాధానం నా నిర్ణయంతో ఏకీభవిస్తే మంచిది. లేదంటే నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఇంకా 3 గంటలే ఉంది రాహుల్. లైఫ్లో ఫస్ట్ టైం నీకు ఏ సజెషన్ ఇవ్వాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏ సిచ్యువేషన్కైనా మంచి చెడు ఉంటాయి, కానీ ఈ సిచ్యువేషన్లో ఒకరికి మంచి ఇంకొకరికి చెడు అవుతుంది, ఒకరికి న్యాయం ఇంకొకరికి మోసం అవుతుంది. వాచ్ చూడాలంటేనే భయం వేస్తుందన్నయ్య. గడిచే ప్రతి క్షణం ఏం చేయాలన్న ప్రశ్నని గుర్తు చేసి వదిలేస్తుంది. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ఫేస్ చేస్తున్న లోన్లీనెస్, భయం ఎప్పుడూ లేదన్నయ్య. రాహుల్, నవ్య వస్తుంది.
అన్నయ్య, చెప్పు నవ్య. డాడ్ చెప్పిన దానికి ఓకే చెప్పన్నయ్య. నువ్వు సరస్సు పర్ఫెక్ట్ పేర్ అవుతారు, డౌటే లేదన్నయ్య. సరస్సు మన గురించి ఎంతగా ఆలోచిస్తుందో, ఎంతగా కేర్ తీసుకుంటుందో, నువ్వు కూడా సరస్సు విషయంలో అంతే కేరింగ్ గా ఉంటావని నాకు తెలుసు. మీ ఫ్రెండ్షిప్ ని రిలేషన్ గా మార్చి మీ ఇద్దరికి పెళ్ళైతే తనకి ఫ్రీడమ్ మాత్రమే కాదు, మనకి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సరస్సును పెళ్లి చేసుకుంటానని చెప్తే డాడ్ సపోర్ట్ చేస్తా అని చెప్పారు కదా, మనమంతా కలిసి మేడంని కూడా ఏదో విధంగా కన్విన్స్ చేద్దాం. ప్లీజ్ అన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, మా మంచి అన్నయ్య కదా, మా మాట వింటావు కదా. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. నా గురించి ఎందుకు నవ్య ఇంతగా ఆలోచిస్తున్నా? ఎందుకంటే నీ సంతోషం అందరికంటే నాకు ఇంపార్టెంట్ కాబట్టి. మరి నీ లైఫ్ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావు? నాదేముంది, ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. లవ్ పేరుతో హర్ష చీట్ చేసిన తర్వాత లైఫ్ లో ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకోవడం, తెలియని మనుషుల మీద అఫెక్షన్ పెంచుకోవడం అన్నీ వదిలేశాను. కానీ నీ విషయంలో అలా జరగకూడదని ఇంతలా బ్రతిమలాడుతున్నాను. రాహుల్ లైఫ్ కి ఏ ప్రాబ్లం ఉండదు నవ్య. మనం అంతా ఉన్నాం కదా, అంతా మంచిగా జరుగుతుంది. నీకు మా లైఫ్ ఎంత ముఖ్యమో మాకు నీ లైఫ్ అంతకన్నా ముఖ్యం. నువ్వు వెళ్ళు నవ్య. నువ్వు మాత్రం సరస్సుకి ఫేవర్ గానే డెసిషన్ తీసుకోవాలి, సరేనా? ముందు నువ్వు వెళ్ళు నవ్య. నా గురించి అందరూ ఆలోచిస్తున్నారు, కానీ నేనేం చేయాలో నాకే తెలియడం లేదన్నయ్య. రాహుల్, నేను ఒకసారి డాడ్తో మాట్లాడొస్తాను రా. ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. వద్దన్నయ్య, ఆయన కన్విన్స్ అవ్వరు. లెట్ మీ ట్రై రాహుల్, ఓకే? యూ డోంట్ వరీ. తమ్ముడికి వకాలు తప్పుకోవడానికి వచ్చావా, లేక నా నిర్ణయాన్ని సమర్థించడానికి వచ్చావా? డాడ్, ప్లీజ్ డాడ్, మీరు కోపడకుండా నేను చెప్పేది కాస్త వినండి. ఇలా డెడ్ లైన్ పెట్టి రాహుల్ లైఫ్ ని డిసైడ్ చేయొద్దు. పాపం వాడు చాలా టెన్షన్ పడుతున్నాడు. కొంచెం టైం ఇవ్వండి. అట్లీస్ట్ రేపటి వరకైనా. ఇదేమి కోర్టు కాదు వాయిదా వేయడానికి. సమాధానం తెలిసిన ప్రశ్నలకి అవునని చెప్పడం. వాడి నిర్ణయం బట్టి సరస్సు జీవితమే కాదు, నా స్థానం విలువ తేలిపోతుంది. డాడ్, ఎందుకు డాడ్ అంత పెద్ద పెద్ద మాటలు? ప్రతి సమస్య మీకు చిన్నగానే కనిపిస్తున్నప్పుడు నా మాటలు మీకు పెద్దగానే వినిపిస్తాయి. అది కాదు డాడ్. ఒక పక్క మేడం డెసిషన్, మరో పక్క మీ డెడ్ లైన్. ఏం చేయాలో తెలియక టార్చర్ అనిపిస్తున్నా డాడ్. మ్యామ్ మీద భయంతో అక్కడ చెప్పలేని విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. మిమ్మల్ని డాడ్ కాకన్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాం. ఎప్పుడు ఫ్రీగా ఉంటాం. అయినా ఎందుకు డాడ్ ఇలా చేస్తున్నారు? నేను చేసేది మంచి అని మీకెందుకు అర్థం కావట్లేదు తేజ?
మీ మేడం మాటల వల్ల నిర్ణయం వల్ల రాహుల్ సరస్సుల జీవితం నాశనం కాకూడదని నేను కోరుకుంటున్నాను. డాడ్, వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళిందని మీకు చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఆ నిజం బయటపెడితే సరస్సు రాహుల్ లైఫ్లు చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతాయి. ఐ కాంట్ సే దిస్. తేజ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడ్. చూడు తేజ, ఇక్కడికొచ్చి నన్ను ఒప్పించడం కాదు, ఒక అన్నగా తమ్ముడు జీవితానికి మంచి జరిగేటట్టు చూడు. వాడు మంచి నిర్ణయం తీసుకునేలా చెప్పు. అది కాదు డాడ్, ఒక్కసారి కన్సిడర్. ఎన్నిసార్లైనా నా నిర్ణయం ఇదే. రాహుల్ కి సరస్సుకి పెళ్లి జరగాలి. సరస్సు కోడల హోదాలో ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. ఇన్నాళ్లు తన విషయంలో చేసిన పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం కావాలి. వెళ్ళు. ఎనిమిది గంటలకి రాహుల్ని తన నిర్ణయంతో సిద్ధంగా ఉండమని చెప్పు.